నాయబ్రాహ్మణుల సెలూన్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేలా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ప్రస్తావించడం పట్ల ధన్వంతరి నాయబ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నాయబ్రాహ్మణుల సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్ గురించి బడ్జెట్లో కేటాయింపులు చేసి హామీ నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మనకు పని చేసుకునే వాళ్ళకి కానీ అలాగే బడ్డీలో పని అందరికి కూడా ఇది వర్తింపజేయాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 150 యూనిట్ జీవో ఇచ్చినా కానీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. నేను పర్సనల్గా సీఎండీ గారిని కలిసినా కానీ ముందు అసలు ఇవ్వటానికి కుదరదు, జీవో లేదు అని కూడా చెప్పగలిగితే మళ్ళీ మనం జీవో చూపించింది ఎలా ఉంది సార్ అని పరిస్థితి మరి మనం చెప్పిన తర్వాత ఓన్లీ సొంత బడ్డీలు ఉన్న వాళ్ళకే పెట్టుకోమనండి, అద్దె షాపులో ఇవ్వటం కుదరదని చెప్పి చెప్పడం జరిగింది. తదుపరి మళ్ళీ మనం అన్ని కన్విన్స్ చేసిన తర్వాత కూడా కొంతవరకు అంటే 10% కూడా మనం ఆ రోజుల్లో ఇది మనం అమలు చేయించుకోలేకపోయాం. అది దురదృష్టకరం. అదేవిధంగా ఇప్పుడు సొంత షాపులు అద్దె గదుల్లో ఉన్న షాపులు కూడా ఇది పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే బీసీ లోన్లు అయితే అనౌన్స్ చేశారో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉండటం వల్ల మాకు ఇంకా అమలు కాలేదు. మార్చి 8 నుంచి ఎన్నికలు కూడా అయిపోద్ది అన్నారు కాబట్టి మార్చి 8 తర్వాత ఈ షాపులు ఆదరణ పథకం ద్వారా కొనేస్తున్నారు. అలాగే ఈ షాపులకు లోన్ మాత్రం ఈ షాపులు ఏదైతే ఉన్నాయో షాపులు నవీకరణ చేసుకోవడం కోసం వారి పనిముట్లు కొనుగోలు చేసుకోవడం, ఈ అద్దాలు అయ్యి ఆదరణలు ఇవ్వరు కాబట్టి అద్దాలు అయ్యి కొనుక్కున్నా కూడా ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలాగా రాయబ్రాహ్మణులకి చూడాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అదేవిధంగా బ్యాండ్ కళాకారులు వారి సామాన్లు కొనుక్కోవడం కానీ ఇద్దరు కూడా బ్యాండ్ కళాకారులు కూడా ఏదైతే నాయబ్రాహ్మణులకు ఇచ్చే లోన్లను కూడా బ్యాంకు లింకేజ్ లేకుండా, ఎందుకంటే బ్యాంకు వారు కూడా చాలా ఇబ్బంది పెట్టే పడుతుంది. బ్యాంకు లింకేజ్ లేకుండా నాయబ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా కూడా ఇవ్వాలని చెప్పి ద్వారా కొడతా ఉన్నాము. కాబట్టి ఈ ఇంత కార్యక్రమం 150 కోట్లు కేటాయించినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ రాష్ట్ర కొందరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.